ఏడకమ్మి పోతండావో ఈరోజు అటో ఇటో తేల్చేద్దాము. నిజంగా లెనిన్ సినిమా టీజర్ లో మన అఖిల్ గారు భలే చెప్పాడు కదా డైలాగ్స్. యాక్చువల్ గా టీజర్ స్టార్టింగ్ లో ఆయన డైలాగ్స్ విని ఇది గోదావరి స్లాంగ్ ఏమో అనుకున్నాను. కానీ టీజర్ అయ్యేసరికి ఆ లాస్ట్ కి అయితే అర్థమైంది ఇది రాయలసీమ స్లాంగ్ అని. ఇంకా ఓవరాల్ గా టీజర్ నాకు ఎలా అనిపించిందంటే, ఆ టీజర్ చూస్తున్నంతసేపు కూడా ఒక పండగ వాతావరణం వచ్చినట్టయితే నాకైతే అనిపించింది. ఆ విజువల్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ టీజర్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే, మన అఖిల్ అయ్య గారికి అలాగే భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది నిజంగా నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయినట్టు ఈ టీజర్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ప్రతి ఫ్రేమ్ కూడా బ్లాక్ బాస్టర్ ఫ్రేమ్ లాగైతే నాకైతే అనిపిస్తుంది. ఆ బైక్ మీద వాళ్ళిద్దరు కన్వర్జేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చిన ఫ్రేమ్లు కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఒక బ్లాక్ బాస్టర్ లవ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ నుంచి ఒక క్యూట్ లవ్ స్టోరీస్, రొమాంటిక్ లవ్ స్టోరీస్ అయితే అస్సలు రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా నరకటం, బ్లడ్ బాత్, పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి తీస్తున్నారు. కానీ ఈ టీజర్ చూస్తున్నంతసేపు వాటి ప్లేస్ని ఈ సినిమా భర్తీ చేస్తా అనిపించింది నాకైతే. ఇంకా అఖిలయ్య గారి గురించి మనం మాట్లాడుకుంటే, యాక్చువల్లీ చాలామంది చాలా కామెంట్స్ అయితే చేశారు. ఆయనకి ఈ అర్బన్ గెటప్ సూట్ అవ్వదో, అసలు ఏమీ సూట్ అవ్వదో, అసలు ఎలాంటి క్యారెక్టర్కి అఖిల్ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఈ రకమైన కామెంట్స్ అయితే చేశారు. కానీ టీజర్లో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అదేవిధంగా డైలాగ్ డెలివరీని కూడా ఆయన అయితే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఓవరాల్గా ఒక ఫ్రీ ఫ్లోలో అయితే ఆయన అయితే కనపడుతున్నాడు. ఇంకా ఈ టీజర్లో ఉన్న ఇంకొక హైలైట్ ఏంటంటే, మన తమనన్న బీజిఎం అనమాట. నిజంగా ఇచ్చి పడేశాడని చెప్పాలి. అంటే ప్రతి ఫ్రేమ్ని ఆయన బీజిఎంతో ఎన్హాన్స్ చేశాడు. చెప్పాను కదా పండగ వాతావరణం లాగా ఉందని టీజర్ చూస్తుంటే, దానికి కారణం మన తమనన్న బీజిఎంఏ. ఇంకా ఈ సినిమాలో శివాజీ గారు లాంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఒక టోటల్ ప్యాకేజ్ లాగా ఈ సినిమా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా నుండి ఒక 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. 2 సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కాబట్టి ఈసారి అఖిలయ్య గారు హిట్ కొట్టేలాగే కనపడుతున్నాడు. కోర్స్ చాలామంది ట్రోల్స్ చేయొచ్చు రీ 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 లాంచ్ అని. కానీ ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి సినిమాకి కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి ఫలితం దక్కే సినిమా ఇదే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా టీజర్కి అనుకున్నంత స్థాయిలో అంటే ఊపు అంటే రీచ్ రాలేదు. యూట్యూబ్లో కూడా ఇంకా 3 మిలియన్ వ్యూస్ కూడా అదైతే క్రాస్ అవ్వలేదు. దానికి కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంటే రాంగ్ టైం రిలీజా అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ టీజర్ అయితే బాగుంది, ఒకసారి అయితే చూడండి. మరి అదనమాట మ్యాటర్. మరి టీజర్ మీలో ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.